శనివారం నాటి బిగ్ బాస్ ప్రోమోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. నాగార్జున ఎప్పుడు వస్తారా, ఎవరికి క్లాస్ పీకుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ వారం అలాంటి క్లాసులు ఏమీ ఉండవంటూనే ఫిట్టింగ్ పెట్టారు హోస్ట్ నాగార్జున. అందుకే డెమాన్ పవన్ గత వారం రోజులుగా తన మల్టీ టాలెంట్ తో ఆకట్టుకుంటున్నాడు. కామెడీ బాగా చేస్తున్నాడు కదా. ఒక రకంగా చెప్పాలంటే రీతు వెళ్ళిపోతే ఏమైపోతాడో అని అంతా అనుకున్నారు, కానీ అది నిజంగా రియల్ బాండింగ్ అయితే కదా. రీతుని వదిలి ఉండలేక అల్లాడిపోయేవాడు, బెంగ పెట్టుకుంటాడు. కానీ ఇదంతా బిగ్ బాస్ హౌస్ లో ఏముండదు, ఫేక్ అండి అంతా. అసలు రీతి ధ్యాసే లేకుండా స్వేచ్ఛాజీవిగా ఉన్నాడు డెమాన్ పవన్. ఆమె హౌస్ లో ఉంటే వీలైతే ప్రేమించుకోవడం, లేదంటే గొడవ పడడం, ఇది తప్ప వేరేదేమీ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే రీతి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిందో డెమాన్ కి పట్టిన దరిద్రం వదిలినట్టే అనిపించింది. గత వారం రోజులుగా అతని ఆట చూస్తుంటే అందరితోనూ కలుస్తున్నాడు, తనకి నచ్చినట్లు ఉంటున్నాడు, జోకులు వేస్తున్నాడు, చాలా సరదాగా ఉంటున్నాడు. అదే విషయాన్ని ప్రస్తావించారు హోస్ట్ నాగార్జున. నాగార్జున వచ్చి రావడంతో ఎవరిని ఏమి అనబోవడం లేదు అని హౌస్ మేట్స్ కి ఫుల్ రిలీఫ్ ఇచ్చారు. ఆ మాటతో వాళ్ళంతా అమ్మయ్య అని అనుకున్నారు. ఆ తర్వాత డెమాన్ పవన్ ని లేపి రీతి వెళ్ళిపోయినప్పటి నుంచి అందరితోనూ ఇంటరాక్ట్ అవుతున్నావు, హాయిగా చక్కగా ఉన్నావు అని అన్నారు నాగార్జున. దాంతో డెమాన్ పవన్ అవును సార్, బాగుంది సార్, ఈ వారం బాగా ఎంజాయ్ చేశాను అని అన్నాడు. దానికి పెద్దగా నవ్వేశారు నాగార్జున. మనసులో ఉన్న మాట తన్నుకొచ్చి వేయడంతో మొహం దాచుకున్నాడు ఇట్లా డెమాన్ పవన్. పనిచేశారు నాగార్జున. ఆ తర్వాత ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ మధ్య ఫిట్టింగ్ పెడుతూ 7 ఫోటోలను పెట్టి ఈ టాస్క్ ట్రస్ట్ కి సంబంధించింది. ఈ హౌస్ లో ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు, వాళ్ళ ఫోటోల దగ్గర రెడ్ అండ్ గ్రీన్ జెండాలు పెట్టాలని కోరాడు నాగార్జున. ముందుగా సంజన ఇమాన్యుయల్ పై నమ్మొచ్చని, తనుజని నమ్మలేమని చెప్పి జెండాలు ఇచ్చింది. ఇక భరణి సుమన్ ని నమ్మొచ్చని గ్రీన్ జెండా ఇచ్చాడు. డెమాన్ పవన్ కి తనకి సరిగా కుదరలేదని చెప్పాడు. ఆ తర్వాత భరణి సుమన్ షెట్టిల బాండింగ్ వీడియోలు చూపించారు. ఇందులో సుమన్ భరణిలు చాలా క్లోజ్ గా ఉన్నారు. దాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళ ట్రస్ట్ బాండింగ్ కంప్లీట్ గా కనిపిస్తుంది అని నాగార్జున అనడంతో భరణి సుమన్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.